హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. విజయ్ లావణ్య చూడడానికి మాధవరావు గారి ఇంటికి వచ్చాడు. విజయ్ వచ్చేసరికి ఆయన ఇంట్లో లేరు. సరస్వతమ్మ గారు క్లబ్కి వెళ్ళారు. వేణుగోపాలరావు గారి మీద హత్యా ప్రయత్నం జరగడం, రోజా అరెస్ట్ అవటం, లావణ్య వచ్చి ఇంట్లో ఉండడం, ఇదంతా ఆవిడ నోటికి కావలసినంత పని. విజయ్ మాధవరావు గారింటికి అపరిచితుడేం కాదు. లావణ్య గదిలో మంచం మీద నిద్ర స్పృహలేని స్థితిలో ఉంది. తండ్రి ప్రాణం పోలేదు, కొన ఊపిరి తిరిగొచ్చిందనే వార్త మాధవరావు గారు వచ్చి ఆదుర్దాగా ఆనందంగా వినిపిస్తుంటే లావణ్యకి ఈసారి నిజంగా స్పృహ తప్పింది. లావణ్య గుండెల్లో భయం, అర్థం కాని ఆందోళన. మాధవరావు గారి దంపతులు ఆనందంగా ఆ విషయం గురించి ముచ్చటించుకుంటూ ఆయన బ్రతికినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు అర్పించారు. లావణ్యలో శక్తి అంతా ఊదేసినట్టు ఆరిపోయింది. కాళ్ళు చేతులు చచ్చుపడినట్టయింది. సరస్వతమ్మ గారు క్లబ్కి వెళ్ళగానే ఎన్నడూ దేవుడిని తలుచుకొని లావణ్య 2 చేతులు జోడించి, భగవాన్, నన్ను ఆపద నుండి కాపాడు, నీకు నిలువుదోపిడి ఇస్తాను, నీ కొండకి కాలిదారిని మెట్లెక్కి వస్తాను అంటూ ప్రార్థించుకోసాగింది. తండ్రిలో తిరిగి వచ్చిన ఆ కొన ఊపిరి నిలబడకూడదని, ఆయన బ్రతకూడదని మనసారా కోరుకోసాగింది. లావణ్య కళ్ళ ముందు ఉగ్ర నరసింహమూర్తిలా తండ్రి ముఖం రకరకాలుగా కనిపించసాగింది. ఒకసారి హంటర్ చేత్తో పట్టుకుని వస్తున్నట్టు, ఇంకొకసారి గుడ్లు ఉరిమి ఇంత పని చేస్తావా నువ్వు అని చేతులు జాచి పీక పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది. నిద్రపోవడానికి స్లీపింగ్ పిల్స్ వేసుకున్న లావణ్యకి నిద్ర రాలేదు. మత్తుగా ఏదో ప్రపంచంలో ఉన్నట్లుగా ఉంది. మంచం మీద పడుకున్న మనిషి ఉండి ఉలక్కిపడి లేచి కూర్చోసాగింది. గదిలోకి నౌకరు తొంగి చూసిన అమ్మాయి గారు అని పిలవగానే మత్తున ఎగిరిపడి లేచి కూర్చుంటుంది. లావణ్య అంత ఉలిక్కిపడడం చూసిన వాడు తొట్టుపడ్డాడు. మీకోసం విజయబాబు గారు వచ్చారు అన్నాడు ఎంతో నెమ్మదిగా. విజయ్ పేరు వినగానే లావణ్య కుచించుకుపోయింది. నేనిప్పుడు ఎవరిని చూడనని చెప్పు అంది. నౌకరు హాల్లోకి తిరిగి వచ్చాడు. లావణ్య చెప్పిన మాటలు సరిగ్గా చెప్పాడు. అమ్మాయి గారు పడుకున్నారు, ఇప్పుడు ఎవరిని చూడరటండి. లావణ్య తనను చూడడానికి ఇష్టపడడం లేదంటే విజయ్కి ఆశ్చర్యం అనిపించింది. వచ్చింది నేనేనని చెప్పావా? నౌకరు తల ఊపాడు. అమ్మాయి గారు లేచి ఇక్కడికి రావడానికి ఇష్టం లేకపోతే నేనే గదిలోకి వస్తానని చెప్పు. నౌకరు లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఎవరిని చూడరట అన్నాడు. విజయ్ క్షణం ఆలోచించాడు. నేను కలవకుండా వెళ్ళను, ఒక్క ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చానని చెప్పు. నౌకరు ఇబ్బందిగా చూసి లోపలికి వెళ్ళాడు. లావణ్య చెర సంధించిన బాణంలా బయటకు దూసుకొచ్చింది. లావణ్య ఏదో చెప్పబోయిన విజయ్ ఆగిపోయాడు. అతనికి తను చూస్తున్నది తను ఎగిరి ఉన్న లావణ్యేనా అనిపించింది. లావణ్య ముఖం కమిలిపోయింది. కళ్ళ క్రింద వేణుగోపాలరావు గారికిలా నల్లగా ఉబ్బినాయి. ముఖం గూడు కట్టుకున్నది. భయమో దుఃఖమో తెలియకుండా ఉంది. కళ్ళు బెదిరిపోతున్నట్టుగా చంచలంగా ఉన్నాయి. ఏమిటి? ఏం కావాలి నీకు? విజయ్ ముఖంలోకి చూసే సాహసం చేయలేని దానిలా అతని పాదాల వైపు చూస్తూ అంది. విజయ్ ఒకటి అడుగు లావణ్య దగ్గరికి వచ్చాడు. నీకు ఒంట్లో బాగాలేదు లావణ్య? ఆదుర్దాగా అడిగాడు. నాకు ఒంట్లో ఎలా ఉంటే నీకెందుకు? నువ్వు అడగదలుచుకుందేవో అడుగు, కొట్టినట్టుగా వచ్చింది సమాధానం. విజయ్ కళ్ళు చురుక్కున లావణ్య స్థితిని ఇట్టే గమనించిన లావణ్య దేనికో గాని మానసికంగా చిత్రవదన అనుభవిస్తోంది. జరిగిందంతా నీ నోటి నుంచి వినాలనే వచ్చాను లావణ్య, అసలు ఏమైంది? విజయ్ మృదువుగా అడిగాడు. నాకు తెలియదు, నేనెవరితోనూ ఈ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు. నీకంత కావాలనుకుంటే అంకుల్ని అడుగు, చెప్తారు. విజయ్ అభిమానం దెబ్బతింది. నేనంత పరాయివాడినా లావణ్య? కాక దగ్గరవాడివా? ఆ అడగడంలో ఎంతో హేళన, అంతకు రెట్టింపు వ్యంగ్యం. ఇంతలో విజయ్ గొంతు వినగానే లోపల ఎక్కడో ఆడుకుంటున్న రాధ పరిగెత్తుకుంటూ వచ్చింది. విజయ్ అలవాటు ప్రకారం రాధను చూడగానే చేతులు చాచాడు. రాధ గర్జిస్తున్నట్టుగా అరిచిన లావణ్య విజయ్ వైపు పరిగెత్తుకొస్తున్న రాధను మధ్యలోనే రెక్కపట్టి గుంజి ఆపింది. లోపలికి వెళ్ళు, ఇక్కడికెందుకు వచ్చావు నువ్వు? రాధ కళ్ళు పెద్దవి చేసి అక్కగారి వైపు చూడసాగింది. లావణ్య, ఏమిటిది? ఏమైంది నీకు? విజయ్ అసహనంగా అడిగాడు. రాధ విజయ్ దగ్గరకు వెళ్ళడానికి అక్కగారి చేతుల్లోంచి గుంజుకోసాగింది. బుద్ధి లేదు, పిచ్చి వేషాలు వేసావంటే ఒళ్ళు చీలుస్తాను, పో లోపలికి. లావణ్య రాధ వీపు మీద బలంగా 2 చరిచింది. విజయ్ ఉలిక్కిపడ్డాడు. రాధ ఒంటి మీద పడ్డ దెబ్బలు అతనికే తగిలినట్టయింది. ఒక్క అంగలో వచ్చి రాధని విడిపించబోయాడు. లావణ్య విసురుగా అతని చేతులు తోసేసింది.
తీక్షణంగా చూస్తూ అంది. విజయ్, దూరంగా ఉండు. నీకు అనవసరమైన విషయాల్లో కల్పించుకుని నీ హద్దుల మేరకు. నీకు బుద్ధుందా లేదా? నోరు లేని పసిపిల్లని అలా బాదుతావేం? మనిషివేనా నువ్వు? విజయ్ కోపంగా అడిగాడు. కాదు, పశువుని. మనుషుల్లో గోముఖ వ్యాఘ్రాల్లా ప్రవర్తించే కొంతమంది నమ్మక ద్రోహుల కంటే పశువులే బాగా నయం. వాటికి తెలివితేటలుండవు, గ్రహింపు జ్ఞానం ఉండదు. కానీ తడిగుడ్డతో గొంతులు కోయవు, నవ్వుతూ నమ్మించి ప్రాణాలు తీయవు. విజయ్ వైపు నిర్లక్ష్యంగా చూస్తూ అంటున్న లావణ్య గది బయటకు వస్తూ, వెంకటేష్, ఇలా రా, వచ్చి రాధమ్మ గారిని అవతలకు తీసుకెళ్ళు అంది ఆజ్ఞాపిస్తున్నట్టుగా. వెంకటేష్ లోపలికి వచ్చాడు. లావణ్య చేతుల్లోంచి రాధని బలవంతంగా ఎత్తుకుని భుజాన వేసుకుని అవతలకు తీసుకుని వెళ్ళిపోయాడు. రాధ నౌకరు చేతుల్లోంచి తప్పించుకోవాలని గిలగిలలాడుతూ విజయ్ వైపు చేతులు జాపింది. విజయ్ ప్రాణం విలవిలలాడిపోయింది. అయిందా నువ్వు వచ్చిన పని? ఇంకేమైనా ఉందా? నాన్నగారి హత్యా ప్రయత్నం గురించి నీకు అంత తెలుసుకోవాలని ఉంటే అంకుల్ వచ్చిన తర్వాత రా. నేను ఇప్పుడేం మాట్లాడలేను. నాకు తలనొప్పి బద్దలవుతోంది. నేను కాసేపు పడుకోవాలి. లావణ్య చెప్పాల్సిందేదో చెప్పేసిన మనిషిలా వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయింది. నేను నీతో మాట్లాడడానికే వచ్చాను లావణ్య. నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. వెళ్ళబోతున్న లావణ్య ఆగింది. ముఖ్యమైన విషయాలా? ఏమిటవి? ఏమైనా కానీ చెప్పాల్సిన అవసరం మీకుందేమో కానీ వినాల్సిన అవసరం నాకు మాత్రం లేదు. నాకు తెలిసినంత వరకు నీ దగ్గర నుంచి వినాల్సిన విషయాలు ఏవి లేవు కాబట్టి నీవు వెళ్ళవచ్చు. లావణ్య, ఎందుకులా మాట్లాడుతున్నావు? నిష్ఠూరంగా అన్నాడు విజయ్. అతనికి లావణ్య ధోరణి ఏమిటో బొత్తిగా అంతుపట్టడం లేదు. లోపలికి వెళ్ళబోతున్న లావణ్య సర్రున వెనక్కి తిరిగి, ఇంకెలా మాట్లాడమంటావు? నువ్వెవరివని మాట్లాడమంటావు? నువ్వు నాకేమవుతావని? నా కష్టం, నా సుఖం చెప్పుకోమంటావు? లావణ్యకి హఠాత్తుగా దుఃఖం ముంచుకొచ్చేసింది. కానీ ఎలాగో ఏడుపు దిగమింగుతా అంది. ప్లేన్ దిగగానే నేను గుర్తుకొచ్చానా నీకు? సరాసరి నా దగ్గరకు వచ్చావా నువ్వు? నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామే నేను నీకు గుర్తుకు రాలేదే? విజయ్కి సంగతి ఏమిటో మెరుపులా క్షణంలో బోధపడింది. అతని ముఖంలో ఆవరించుకుని ఉన్న ఆగ్రహం నిమిషంలో మాయమైంది. సారీ లావణ్య, నా వల్ల నిజంగా చాలా పొరపాటే జరిగింది అనునయంగా అన్నాడు. నీ క్షమాపణలు నాకేం అవసరం లేదు. ఇకనైనా నీ నటనలు మానేసే. నీకు ఎవరు ముఖ్యమనుకున్నావో మొదట వాళ్ళ దగ్గరకు వెళ్ళావు, నా కళ్ళు తెరిపించావు. చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు నువ్వు రోజాని విడిపించావా లేదా? విడిపించాను. ఇప్పుడు ఆ అమ్మాయి నీ ఇంట్లో ఉందా లేదా? ఉంది. విజయ్ ఎలాంటి సంకోచం కానీ తొట్టుపాటు కానీ లేకుండా జవాబు చెప్పడం చూసిన లావణ్యకి మనస్సంతా ద్వేషంతో చేదెక్కినట్టు అయిపోయింది. దుఃఖం స్థానంలో క్రోధం ఆవరించింది. రోజాతో నీకు ఎలాంటి సంబంధం లేనప్పుడు నీకెందుకంత ఆత్రం? దిగగానే ఆవిడ కోసం పరిగెత్తాల్సిన అవసరం ఏంటి? విజయ్ జవాబు చెప్పలేనట్టుగా చూడసాగాడు. జవాబు చెప్పు, మాట్లాడవే. ఏం చెప్పను? నువ్వంత ఆవేశంగా అన్యాయమైన ఆరోపణలు చేస్తుంటే అన్యాయంగా మాట్లాడుతున్నానా? నేనా? సరే పోనీ సూటిగా మాట్లాడతాను. ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. రోజా నీకేం కాదా? లావణ్య. విజయ్ నిస్సహాయంగా చూశాడు. ఆ అమ్మాయికి నీకు ఎలాంటి సంబంధం లేదని గుండెల మీద చేసుకుని మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. విజయ్ సమాధానం చెప్పలేదు. నాకు తెలుసు నువ్వు చెప్పవు, చెప్పలేవు. అందుకే నీకు దూరంగా ఉండదలుచుకున్నాను. ఇక నువ్వు చెప్పాల్సింది, నేను వినాల్సింది అంతా అయిపోయింది. వెళ్ళు నువ్వు. లావణ్య, నేను నిజం చెప్తున్నాను. నాకు నువ్వెంతో, రోజా కూడా అంతే. ఈ సంగతి నీకు. అతని వాక్యం పూర్తి కానేలేదు. ఏమిటేమిటి? నేను ఆ పని మనిషి నీకు సమానమా? ఇదేనా నువ్వు చెప్పేది? ఈ మాట ఇంకొకరు అన్నట్టయితే చాచి చంపా పగలగొట్టు ఉండేదాన్ని. విజయ్ కళ్ళు మరీ నెత్తికెక్కినాయి. ఎవరిని ఎవరో గమనించే జ్ఞానం కూడా పోగొట్టినట్టయింది. అంతస్తులు, అర్హతలు మర్చిపోయి మాట్లాడకు. నీ పై నటనలతో, నీ తీపి మాటలతో మురిసిపోయి నన్ను నేను మర్చిపోవటానికి నేను నాన్నగారిని కాదు. నీ అలసు చూసుకుని నువ్వు అండగా ఉన్నావనే ధైర్యంతోనే ఆ రాక్షసి ఇంతగా తెగించింది. నాన్నగారి ప్రాణాలు బలి కావటానికి సిద్ధమైంది. రోజా నీకేం కాదని నువ్వు బుకాయించినా రోజా నీకేమవుతుందో నాకు తెలుసు. నా దగ్గర రుజువులున్నాయి. చూపించమంటావా నీకు? లావణ్య డబాయింపుకి విజయ్ ఆశ్చర్యంగా చూశాడు. రుజువా? నువ్వా? ఏం చూపిస్తావా? నిలబడి ఒక్క క్షణం తీవ్రంగా చూసిన లావణ్య లోపలికి పరిగెత్తింది. విజయ్ విస్మయంగా అక్కడ నిలబడ్డాడు. రుజువు చూపిస్తుందా? ఏమిటది? లావణ్య ఇంకేం కట్టుకథనైనా సృష్టించడం లేదు కదా? లోపలికి వెళ్ళిన లావణ్య చేతుల్లో తెల్లటి పెద్ద కవర్తో తిరిగి వచ్చింది. అందులో నుంచి ఒక ఫోటో తీసి విజయ్కి చూపిస్తూ, ఇదేమిటి? దీనికేం జవాబు చెప్తావు అంది. అది చూడగానే
విజయ్ ఒక్కసారి లావణ్య మీదకు ఉరికాడు. లావణ్య చప్పున 2 అంగల్లో మెరుపులా వెనక్కెళ్ళి దూరంగా నిలబడింది. బెదిరిస్తూ ఆగ్రహంగా అంది. విజయ్, జాగ్రత్త, దూరంగా ఉండి మాట్లాడు. లేకపోతే నౌకర్లతో నిన్ను అవమానించాల్సి వస్తుంది. నీ ఇష్టం. విజయ్ ముఖం ఆ ఫోటోను చూడగానే చెవుల నుంచి మెడ దిగువ వరకు చిదిపితే రక్తం చివ్వున చిండేంత ఎర్రగా అయిపోయింది, కందిపోయింది. అది తన రోజా మెడలో మంగళసూత్రం ముడివేస్తున్న ఫోటో. ఇవి ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? అది నా రహస్యం, తల సగర్వంగా ఎగరేస్తూ అంది. ఫోటో చూడగానే విజయ ముఖంలో వచ్చిన మార్పులకి లావణ్యకి చాలా సంతోషం కలిగింది. ఎంతో సేపటి నుంచి ఓపికగా గేలం వేస్తూ కూర్చున్న మనిషికి గేలానికి చక్కటి చేప దొరికినట్టు ఆనందం కలిగింది. అది ఆనందం అంటే. విజయ్ లావణ్య వైపు రెప్ప వాల్చకుండా చూస్తూ క్షణంసేపు అలాగే నిలబడ్డాడు. అతని ఆంతర్యం లావణ్య మనసులో ఉన్న ఉద్దేశాన్ని పసిగట్టడానికి ప్రయత్నించసాగింది. అతను ఏది గ్రహించాలని నిలబడి లావణ్య వైపు చూస్తున్నాడో సరిగ్గా ఆ విషయమే లావణ్య నోట్లోంచి బయటకొచ్చింది. విజయ్, ఈ ఫోటోలు బట్టి నువ్వు రోజా పెళ్లి చేసుకున్నారని, మీరిద్దరూ భార్యాభర్తలని తెలుస్తూనే ఉంది. మీరు కలిసి ఎందుకు కాపురం చేయలేదో, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు తెలుసుకోవాలనే కుతూహలం కూడా లేదు. నాకు కావలసిందల్లా ఇందులో నీకు కూడా భాగం ఉందని అవసరమైతే రుజువు చేయడం. నీ మీద ప్రత్యేకంగా నాకు ద్వేషం లేదు. ఒకటి మాత్రం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నువ్వు ఈ గొడవలో కల్పించుకోవాలని చూసినా, రోజా పక్షం వాదించాలని ప్రయత్నించినా, నేను ఈ ఫోటోలతో ఇదంతా నీ పీకల మీదకి తెచ్చేలా చేస్తాను. జరిగిందేదో జరిగింది. నువ్వు మెదలకుండా ఊరుకుంటే నేను ఈ ప్రసక్తి ఎత్తను. ఈ గొడవంతా అయిపోయిన తర్వాత నీ ప్రాణ రహస్యాన్ని నీ చేతులకు భద్రంగా అప్పగిస్తాను. ఇది షరతు అనుకున్నా సరే, బెదిరింపు అనుకున్నా సరే. విజయ్ చిత్రమైన స్థితిలో ఉన్నాడు. అతనిలో భళ్ళున్న బ్రద్దలవ్వడానికి, అగ్నిపర్వతంలా సిద్ధంగా ఉన్న ఆవేశాన్ని దిగమింగడానికి చాలా శక్తి కూడా తీసుకోవాల్సి వచ్చింది. తన అల్మారాలో భద్రంగా దాచిన ఈ ఫోటోలు లావణ్య చేతికి ఎలా వచ్చాయో అతనికి అర్థం కావటం లేదు. పైనుంచి లావణ్య ఇదంతా బయటకు తెస్తానని బెదిరిస్తోంది. విజయ్ 2 నిమిషాల్లో తనను తాను కుదుటపరుచుకున్నాడు. అతని ముఖంలో మెల్లగా ప్రశాంతత వచ్చేసింది. ఆ ప్రశాంతత అట్టడుగున చెలరేగుతున్న అల్లకల్లోలం అతని ఒక్కడికే తెలుసు. విజయ్ లావణ్యని ఇంకేం ప్రశ్నించలేదు. లావణ్య చేతిలో ఉన్న ఫోటోకి తనకి ఏ సంబంధం లేనట్టు, దీనికి తనేం బెదిరిపోనట్టు తీరికగా అక్కడున్న సోఫాలో కూర్చుని జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసుకుని అందులో నుంచి శ్రద్ధగా ప్రత్యేకంగా ఒకదాన్ని ఎన్నిక చేసి తీసుకున్నట్టు తీసుకుని వెలిగించుకున్నాడు. లావణ్యకి విజయ్ ధోరణి అర్థం కాలేదు. ఒక్కసారి పంజాతో కొట్టి మీద ఉరికినట్టుంది అనుకున్నంత సింహం అంతలో సాధువులా శాంతించిపోయి అతి నిదానంగా ప్రవర్తించినంత ఆశ్చర్యంగా అనిపించింది. లావణ్యకి తన చేతికి చిక్కిన అందమైన చేప ఎరని విడిపించుకుని నీళ్లల్లోకి జారిపోతున్నట్టుగా ఉంది. విజయ్ ముందు తను ఓడిపోతున్నాననే భావన తీవ్రమైన ఆశాభంగం కలిగజేసింది. ఆవేశంతో పూనకం వచ్చినట్టు ఊగిపోవాల్సిన విజయ్ తనని బ్రతిమిలాడుతూనో, బెదిరిస్తూనో, చిందులు తొక్కుతూనో మనిషికి సోఫాలో తీరికగా కూర్చుని సిగరెట్ కాల్చుకోవడం చూడగానే ఒళ్ళంతా కంపరం పుట్టినట్టయింది. ఏమిటి మాట్లాడవే? నేను చెప్పని షరతుకి ఒప్పుకున్నట్లేనా అంది రెట్టిస్తున్నట్టుగా. విజయ్ కొద్దిగా కనుబొమ్మలెత్తాడు. షరత? అయితే నువ్వు పెట్టింది షరతన్నమాట, బెదిరింపు కాదా? నువ్వు షరతులకి లొంగకపోతే అది బెదిరింపే అవుతుంది. సాధారణంగా షరతు పెట్టేవాళ్ళు చివరికి చేసే పని అదేలే, నిర్లక్ష్యంగా అన్నాడు. ఈ మాటలన్నీ నాకు అనవసరం. నువ్వు ఒప్పుకుంటావా లేదా? నన్ను ఆలోచించుకొని మరి. ఇంతలో మాధవరావు గారు లోపలికొచ్చారు. ఆయన చూడగానే లావణ్య ఫోటోని కవర్లో పెట్టేసింది. మాధవరావు గారు విజయ్ని చూడగానే, విజయ్, నువ్విక్కడికి వచ్చావా? నేను నీ కోసం ఇంటికి వెళ్ళాను అంటూ అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో వచ్చి కూర్చున్నారు. ఇప్పుడే వచ్చాను. సిగరెట్ న్యూసి యాస్ట్రీలో దులుపుతూ ఎంతో మామూలుగా జవాబిచ్చాడు అతను. అప్పుడు అతన్ని చూసిన వారెవరు క్షణం క్రితం అతను పడిన ఆందోళన, ఆవేశం మాత్రం గుర్తించలేరు. లావణ్య కల్పించుకుంటూ అంది. విజయ్కి ఏవో వివరాలు కావాలట, అవన్నీ చెప్పడం నా వల్ల కావటం లేదు, మీరు చెప్పండి అనేసి వెళ్ళిపోయింది. వెళ్లే ముందు చేతిలో ఉన్న కవర్ను విజయ్ వైపు చూపిస్తూ హెచ్చరికగా ఆడించడం మర్చిపోలేదు. మాధవరావు గారు తల పట్టుకుంటూ అన్నారు. విజయ్, వీళ్ళ బాధ్యత లేనితనం, తొందరపాటు చూసావా ఎంత అనర్థం చేశారో? ఆ మనిషి పూర్తిగా పోయాడో లేదో తెలుసుకోకుండానే స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. నేను ఈ విషయం అసెంబ్లీలో అడిగి వాళ్ళ మీద గట్టి చర్య తీసుకునేలా చేయదలుచుకున్నాను. అందులో ఇంకోటి కాదయ్యే. బాధ్యత గల పోలీస్ డిపార్ట్మెంటే ఇలా చేస్తే ఎలా? విజయ్ చిరునవ్వుతో అన్నాడు. వాళ్ళు కూడా మనుషులేగా.
మనిషికి ఊపిరి పీల్చుకోవడం ఎంత సహజమో పొరపాటు రావడం కూడా అంత సహజం. ఏది ఏమైతేనే ఆయనలో ప్రాణం నిలబడింది. అదే మనకు కావాల్సింది. నేనిప్పుడే హాస్పిటల్‌కి వెళ్ళి వచ్చాను. ఆయనలో రెపరెపలాడుతున్న ఆ ప్రాణం నిలబడుతుందో, పోతుందో ఆ దేవుడికే తెలియాలి. కనీసం మరణ వాంగ్మూలం ఇచ్చేంత వరకైనా నిలిస్తే మన బాధ్యత సగం తగ్గుతుంది. లేకపోతే పెద్ద గొడవే అవుతుంది. అది కేవలం మనందరి అదృష్టం మీద ఆధారపడి ఉండాల్సిందనుకోవాల్సి ఉంటుంది. వేణుగోపాలరావు గారు మరణించారనే ఉద్దేశంతోనే మాధవరావు గారు లావణ్యకి అండగా నిలిచారు. ఆయనకి ఊపిరి తిరిగొచ్చిందనే వార్త వినగానే మిత్రుడిగా ఆయన మనసు వెంటనే ఆనందం పొందినా, తర్వాత ఆయన నోటి నుంచి జరిగిన దానికి వ్యతిరేకంగా ఏమైనా వినాల్సి వస్తుందేమోనని, తనను తను కుడితిలో పడ్డ ఎలుకలా అవుతుందేమోనని భయం పీడించసాగింది. లావణ్య చెప్పిందంతా నిజమైతే ఏం పర్వాలేదు. ఒకవేళ అంతా అసత్యమైతే తను తొందరపడి లావణ్యకు అండగా నిలిచినందుకు లోలోపల బాధపడుతున్న అవసరం అయితే చివరకు తన మాటలు అక్షరాల నిజమేనని వాదించడానికి నిశ్చయించుకున్నాడు. తను ఎన్ని కేసులు చూడడం లేదు. ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఎక్కడుంది? లాయర్లు వాదించేదే న్యాయం. అబద్ధమైన, నిజమైన సాక్షులతో రుజువు చేయగలిగిందే సత్యం. సాక్షులు కావాలంటే బోలెడంతమంది. వేణుగోపాలరావు గారికి ప్రాణం తిరిగొచ్చిందని తెలిసిన మరుక్షణంలోనే తన ఇంట్లో నౌకర్లని, వేణుగోపాలరావు గారి ఇంట్లో వంటవాడని, డ్రైవర్ని, తోటమాలని ఆయన డబ్బుతో కొనేశారు. ఎటొచ్చి ఎటుపోయినా ముందు చూపు ఉండడం మంచిదనిపించింది ఆయనకి. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.